నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బరేల్ గ్రౌండ్ అంటే ఏ జీవైనా తప్పనిసరిగా కడాకరకు చేరవలసిన ప్రదేశం ఇదే. అది శ్మశానం అండి. కబర్స్థాన్ అంటారు, శ్మశానం అంటారు, ఏదైనా అంటారు, అది వేరే విషయం. కాకపోతే మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? కుక్కలకు సంబంధించిన శ్మశానం. అంటే మీకు ఒక ఇమేజ్లో కనబడతలేదు కానీ చూసారు కదా, ప్రతిదీ మ్యాక్సిమం డాగ్ లవర్స్, మూగ జీవులను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాటిని ఆ ప్రేమని అంతటితోటి ఆపేయకుండా వాళ్ళు ఈ కబర్స్థాన్ వరకు తీసుకొచ్చారు. అంటే ఒక మనిషికి ఏ రకమైన కర్మక్రియలన్నీ చేస్తారో ఆ రకంగా ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్న ఈ ప్రతి సమాధి ఒక మూగజీవికి సంబంధించింది. ముఖ్యంగా డాగ్ లవర్స్. ఇప్పుడు చాలామంది రకరకాల జంతువులు పెంచుకుంటున్నారు, కానీ అది వేరే విషయం. ఇక్కడైతే ఇంచుమించు 99% ఇవన్నీ కుక్కలకు సంబంధించిన సమాధులేనండి. అంటే ప్రేమకి ఈ హద్దే ఉందండి. ఒక్కొక్కరు ఒక రకంగా చూపిస్తుంటారు, ఒక్కొక్క రకంగా వ్యక్తపరుస్తుంటారు. అంటే ఇదంతా కుక్కలకు సంబంధించింది అయితే ఇది మనుషులకు సంబంధించింది. చూసారు కదా, ఏమీ లేదు అక్కడ. అంటే కేవలం పూడ్చుతారు అంతే, అంతవరకు. ఎటువంటి సమాధి అంటే మనుషులకి ఇవ్వలేని వాల్యూ అంతా ఇక్కడ మూగజీవాలకి, జంతువులకి ఇచ్చారు. అది కాస్త మెచ్చుకోదగిందో నొచ్చుకోదగిందో అది మీకే తెలియాలి. అంటే చెప్తున్నాను కదండి. కాకపోతే మన తోటి మనుషులు కూడా అంతలా ప్రేమిస్తే మరీ బాగుంటుంది. కేవలం జంతువులకే ఈ యొక్క వాల్యూ ఇచ్చి గుడి చేయకుండా అంతవరకు. అంటే ప్రేమకు పరాకాష్ట ఇది అని చెప్పలేము కదా. మన సినిమాలో చూపించుకున్నా, అక్కడ చూపించుకున్నా ఏమంటారు అదండి. ఇప్పుడు నేను ఎక్కడన్నా నాకు అర్థమైంది కదా, అది కైలాష్కి రోప్వే అండి. ఇది దాని ముందున్న ఆలయం ఇది. ఇప్పుడు మనం చూసిన కబర్స్థాన్ అది, శ్మశానం అది. అంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం కూడా అదే. నిన్న ఆయన ఒక పెద్ద ఆయన ఇంట్లో, పెద్ద ఆయన కూడా కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ ఇంట్లో కుక్క చచ్చిపోయిందంట. భోజనాలు పెడుతున్నారండి. అంటే నాకు కాస్త నవ్వు హాస్యాస్పదం అనిపించినప్పటికీ మరీ అంతలాగా ఉండాలా? అంతలా అంటే ఒక వ్యక్తిని ప్రేమిస్తే అంతవరకు చేస్తారా? అదే అనిపించింది. మరి అందులో తారతమ్యాలు, మంచి జట్లన్నీ హరహర మహాదేవ. అందుకని ఎక్కువ కామెంట్ చేయకూడదు. ఓకేనా? జై హింద్.